హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో కొంతమంది నాకు సబ్స్క్రైబర్స్ కమెంట్ చేశారండి, కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పి. అవేంటి అంటే కనుక మనకి జనరల్లీ యూట్యూబ్ షార్ట్స్ని మనం స్క్రోల్ చేసుకుంటే కనుక రైట్ సైడ్లో మనకి రీమిక్స్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ రీమిక్స్ అన్న ఆప్షన్ని యూజ్ చేసుకొని మనం వీడియోస్ చేయడం వల్ల ఛానల్ మానిటైజేషన్ అవుతుందా అని అడిగారు. అలాగే గ్రీన్ స్క్రీన్ ఉంది కదండి, మనకి ఏదైనా ఒక వీడియో, అదే వీడియోని మనం గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసి మనం వీడియోస్ని చేస్తే కనుక ఛానల్ మానిటైజేషన్ అవుతుందా. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే మనకి ఏదైనా రీల్ నచ్చింది అనుకోండి, ఆ రీల్ మనం చేద్దామని చెప్పేసి దాని మీద క్లిక్ చేస్తే మనకి రెడ్ కలర్లో మనకి యూజ్ దిస్ సౌండ్ అన్న ఆప్షన్ ఒకటి వస్తుంది. ఆ యూజ్ దిస్ సౌండ్ అన్న ఆప్షన్ని క్లిక్ చేసుకొని మనం రీల్స్ అయితే చేస్తుంటాము. అలా చేయడం వల్ల మనకి ఛానల్ మానిటైజేషన్ అవుతుందా అనేసి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడాను నేను ఈరోజు అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అన్నది కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది అండ్ ఇది వాళ్ళకి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోగా ఉంటుందని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం ఈ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి రీమిక్స్ అని చెప్పాను కదా. మనం చూడండి, నేను ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. ఏదన్నా ఒక వీడియో తీసుకోండి. ఆ షార్ట్ వీడియోలో మీకు రైట్ సైడ్లో చూస్తే కనుక రీమిక్స్ అన్న ఆప్షన్ ఉంటుందన్నమాట. సో రీమిక్స్ అన్న ఆప్షన్ అంటే ఏంటంటే అదే వీడియోని మనం రీమిక్స్ చేసి, అంటే మన వాయిస్ని చేంజ్ చేసి లేదంటే వీడియోలో కొంచెం కరెక్షన్స్ చేసి మనం అదే వీడియోని మనం అప్లోడ్ చేస్తుంటాం. అలా అప్లోడ్ చేయడం వల్ల మనకి ఛానల్ అన్నది మానిటైజ్ అవ్వదు. జనరలీ ఈ రీమిక్స్ అన్నది దేనికి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియో చెప్తున్నారనుకోండి. సో లైక్ ఒక షార్ట్ వీడియోలో చేస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కుకింగ్ వీడియోయే తీసుకుందాం. సో ఈరోజు మా ఇంట్లో నేను ఈ కుకింగ్ చేశానండి, సో మీకు ఈ రెసిపీ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా మీరు ఈ రెసిపీని అయితే చూసేయచ్చు అని చెప్పి కొంతమంది మనకి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటారు. అంటే వాళ్ళ ఓన్ కంటెంటే వాళ్ళు షార్ట్స్ ద్వారా దీని యొక్క లింక్ని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఫుల్ వీడియోని వాళ్ళు చెప్తారు. సో అంటే కొంచెంలో ఆ వీడియోలో ఉన్న చిన్న పార్ట్ని తీసుకొని వాళ్ళు రీమిక్స్ చేసి ఒరిజినల్ వీడియోకి వెళ్ళమని చెప్తున్నారు. సో అది వాళ్ళ ఓన్ కంటెంటే కాబట్టి అలాంటి వాటిని మనం రీమిక్స్ చేసుకోవచ్చు. కానీ వేరే వాళ్ళ కంటెంట్ని తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టుకొని మనం కనుక దాన్ని రీఅప్లోడ్ చేస్తే కనుక అది రీయూజ్డ్ కంటెంట్ కింద వస్తుంది. సో అలా వస్తే కనుక మన ఛానల్ అన్నది మానిటైజేషన్ అవ్వదు. సో అర్థమైంది కదండి. సో రీమిక్స్ అన్న ఆప్షన్ని యూజ్ చేయకండి. అండ్ సెకండ్ ఏంటంటే కనుక మనకి గ్రీన్ స్క్రీన్ అన్న ఆప్షన్ ఉంటుంది. మనకి ఏదైనా వీడియో స్క్రోల్ చేసేటప్పుడు ఆ వీడియో నచ్చి అదే వీడియో చేసేటప్పుడు మన రైట్ సైడ్ రీమిక్స్ బటన్లోనే కిందన గ్రీన్ స్క్రీన్ అన్న ఆప్షన్ ఉంటుంది. సో అంటే ఏంటంటే ఆ వీడియో కింద మీరు సైడ్లో మీ ఇమేజ్ని పెట్టుకొని, లేదా మీరు ఏదైనా మాట్లాడుతున్నట్టు, మీరు ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నట్టు, ఇలాగ మనం గ్రీన్ స్క్రీన్ ద్వారా మన ఫేస్ కనిపించేలాగా మనం వాళ్ళ వీడియోని యూస్ చేసుకొని చేసినా కూడాను మనకి ఎలాంటి యూస్ లేదు. దానివల్ల మనకి ఛానల్ అన్నది మానిటైజ్ అవ్వదు. ఇది కూడా రీయూజ్డ్లోకే వస్తుంది. చాలామంది ఉన్నారండి, లైక్ ఏదో ఒక వీడియో చూస్తారు లేదా ఒక షార్ట్ చూస్తారు. ఆ షార్ట్ చూసిన తర్వాత దాని మీద ఏదో ఒక రివ్యూ ఇవ్వడమో లేకపోతే ఏదో చేయడం కోసం అని చెప్పి గ్రీన్ స్క్రీన్ యూస్ చేస్తారు అన్నమాట. గ్రీన్ స్క్రీన్ యూస్ చేసి ఐదర్ ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇవ్వడము, లేదంటే ఆ వీడియోని చూసి పాట పాడడము, లేదా ఇంకేదైనా లైక్ ఇలాంటి యాక్షన్స్ చేసి వాళ్ళు ఫేస్ చూపించుకుంటూ వీడియోస్ అయితే చేస్తారు. ఇలా చేయడం వల్ల కూడా మనకి ఛానల్ అన్నది మానిటైజ్ అవ్వదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇదండి, ఏంటి అంటే యూజ్ దిస్ సౌండ్. చూడండి, మనకి ట్రెండింగ్లో చాలా రీల్స్ ఉంటాయి. మనం స్క్రోల్ చేసేటప్పుడు కానీ వీడియోస్ చేసేటప్పుడు కానీ చాలా అంటే చాలా రీల్స్ ఉంటాయి లేదా వీడియోస్ ఉంటాయి. సో మనం జనరల్లీ ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక షార్ట్ వీడియో తీసుకుందాం. ఆ షార్ట్ వీడియో మీకు నచ్చింది, సో నేను కూడా అదే వీడియో చేద్దాం అనుకుంటున్నానని చెప్పి మనం ఏం చేస్తాం, కిందనన్న ఏదైతే మ్యూజిక్ ప్లేస్ ఉందో దాని మీద క్లిక్ చేస్తాం. ఓకే, దాని మీద క్లిక్ చేసిన తర్వాత కిందన మనకి యూజ్ దిస్ సౌండ్ అని చెప్పి రెడ్ కలర్లో ఉంటుంది. సో ఆ యూజ్ దిస్ సౌండ్ యూజ్ చేసుకొని మనం రీల్స్ అన్నది చేస్తుంటాం కదా. అలా చేయడం వల్ల కూడా మనకి ఛానల్ అన్నది మానిటైజ్ అవ్వదు.
సో మనం వాళ్ళ ఆడియోని యూజ్ చేసుకొని మనం మళ్ళీ రీమిక్స్ చేస్తున్నాం అన్నమాట. సో అందుకోసమని అవి కూడా ఛానల్ మానిటైజ్ అవ్వదు. మీరు కావాలంటే ఇంకొక పని చేయొచ్చు. ఒకవేళ అదే రీల్ చేయాలనుకుంటే అదే మ్యూజిక్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా యూజ్ దిస్ సౌండ్ అని కాకుండా మీరు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకునైనా చేయొచ్చు, లేదా డైరెక్ట్గా మీరు యాడ్ మ్యూజిక్ దగ్గరికి వెళ్ళి సో సాంగ్ అని చెప్పేసి ఆ సాంగ్ని టైప్ చేస్తే కనుక మీకు అక్కడ సాంగ్ ఒరిజినల్ సౌండ్, అఫీషియల్ సౌండ్ అనేసి ఉంటుంది. సో అఫీషియల్ మ్యూజిక్లోకి వెళ్ళిపోయి దాన్ని క్లిక్ చేసి మీరు అలా చేస్తే కనుక మీకు దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ యూజ్ దిస్ సౌండ్ వల్ల యూజ్ చేస్తే కనుక మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఛానల్ మానిటైజ్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. సో మీకు అర్థమైంది కదండి. ఈ రీమిక్స్ కానీ, గ్రీన్ స్క్రీన్ కానీ, యూజ్ దిస్ సౌండ్, ఈ 3 ఆప్షన్స్ని యూజ్ చేసుకొని మీరు వీడియోస్ కనుక చేస్తుంటే మీ ఛానల్ అన్నది మానిటైజ్ అవ్వడం చాలా అంటే చాలా కష్టం. సో ఇప్పుడైనా ఎవరైనా చేసేవాళ్ళు అలా యూజ్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఇప్పుడైనా దాన్ని ఆపేసి మీరు ఇంకేమైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ, మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కానీ ట్రై చేయండి. సో మీ అందరికీ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే యూట్యూబ్కి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ కావాలి అనుకుంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే తప్పకుండా ఐదర్ నేను ఆ కమెంట్కి రిప్లై అయినా ఇస్తాను, లేదు అంటే ఎక్కువ మంది కనుక అదే క్వశ్చన్స్తో ఉన్నారు అంటే కనుక డెఫినెట్లీ నేను ఆ కమెంట్ సంబంధించిన వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.